హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 21వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. సో చాలా మంది ఖాతాల్లోకి అయితే పడుతున్నాయి. మిగతాటువంటి కొంతమంది ఖాతాల్లోకి అయితే ఈసారి డబ్బులు అయితే రావండి. సో ఎందుకు వాళ్ళకి డబ్బులు రావు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో మీకు పేమెంట్ స్టేటస్ అనేది, అంటే డబ్బులు మీకు వచ్చాయా లేదా ఎలా తెలుసుకోవాలో కూడా కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూనండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు ప్రతి ఏడాది కూడా 3 విడతల రూపంలో ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మనకు 6,000 రూపాయలని 3 విడతల్లో అయితే విడుదల చేస్తుంది. ఈ 6,000 రూపాయలు వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు గాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించే స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి రైతులకు వచ్చేసి ఇప్పటి వరకు నేరుగా వారి ఖాతాలలోకే ఎంత మొత్తంలో డబ్బులు జమ చేసింది అంటే, మనకు 20 విడతల డబ్బులు, అంటే దాదాపు 40,000 రూపాయలైతే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం డబ్బులను జమ చేసింది. అంటే 3,373 కోట్ల రూపాయలను మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అయితే విడుదల చేయడం జరిగింది. సో మొత్తంగా మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను చూస్తే 20 విడతలు చాలా మందికి అయితే పడలేదన్నమాట కొంతమందికి. సో ఎవరెవరికి పడలేదనంటే, ఎవరైతే ఈకేవైసీ అనేది అప్డేట్ అనేది చేసుకోకుండా ఉంటారో పథకానికి సంబంధించి వారికైతే డబ్బులు అయితే పడలేదన్నమాట. మళ్ళీ మనకు ఈ యొక్క 21వ విడత విడుదల చేశారు కదా, ఈ డబ్బులు అనేది ఇప్పటికి కూడా చాలా మందికి అయితే పడవండి. సో ఎవరెవరికి పడవు అంటే, ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఎవరికైతే ఒకే కుటుంబంలో, అంటే ఒక రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబంలో 2 లేక 3 కంటే ఎక్కువ మంది రైతులు కనుక ఉంటే వారందరి పేర్లు కూడా హోల్డ్లోకి అయితే వెళ్ళిపోయాయి. సో ఈ విధంగా మనకు ఫిల్టర్ అయితే చేస్తుందన్నమాట. ఇక మొత్తంగా వచ్చేసి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజున నేరుగా అర్హుల ఖాతాలలోకి అయితే డీబీటీ పద్ధతిలో 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే, ఎవరైతే నెలకు 20,000 కంటే జీతం ఎక్కువ సంపాదిస్తున్నారో అటువంటి వారికి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావు. ఇక మనకు ముఖ్యంగా చూసుకుంటే, ప్రభుత్వ ఉద్యోగులు, తాజా లేకపోతే మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక ఎవరైతే రైతులు ఉంటారో, రైతులలో ముఖ్యంగా చూసుకుంటే పాడి రైతులు, ఆక్వాను సాగు చేసే రైతులు, అంటే మనకు రొయ్యలు గుంటలు, చేపల చెరువులు ఉంటాయి కదా, సో ఇట్లాంటివి సాగు చేసే వాళ్ళకి, మనకు వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. కేవలం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి కలిగి చిన్న సన్నకారు రైతులైతే మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇక 10 సెంట్ల లోపు భూమి కలిగిన వారికి కూడా ఈ పథకం కింద డబ్బులు రావండి. ఇక ఈ పథకం కింద మైనర్లు ఉన్నా కానీ, అంటే మైనర్ల పేరు మీద ల్యాండ్ ఉన్నా సరే ఈ స్కీమ్కి అయితే రాదనమాట. 18 సంవత్సరాలు నిండినటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. సో ఈ విధంగా మనకు కొన్ని మార్పులు చేర్పులు చేసి 21వ విడత నిధులను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఇప్పటికే డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలనుకున్నట్లయితే, మీరు ఖచ్చితంగా అయితే ఒకవేళ పడి ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి, మాకు పడ్డాయి బ్రదర్ అని. సో ఒకవేళ మీకు పడకుండా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే, ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో క్లిక్ చేయండి, అంటే టైటిల్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీకు మోర్ అని కనిపిస్తూ ఉంటుంది. మోర్ అని కనిపించిన దగ్గర మీరు దాన్ని క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో మీరు వచ్చేసి ఏం చేస్తారంటే, డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన వెంటనే ఒక లింక్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అవంతా మీరు చదువుకోవాలన్నా కానీ చదువుకోవచ్చు, లేదనుకుంటే మొత్తం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్లోకి వస్తే లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నేరుగా మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు వచ్చేసి ఖచ్చితంగా మీరు వచ్చేసి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసి అక్కడ మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ దగ్గర ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే పైన వచ్చేసి మీకు నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని, అక్కడ మొబైల్ ఆధార్ 2 అడుగుతుంది, అందులో మీ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు నేరుగా
ఈ యొక్క అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చి తర్వాత మీకు ఫోన్ నెంబర్ గనక ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది కదా! ఆ నెంబర్ గనక క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా స్టేటస్ అయితే వస్తుంది. ఆ స్టేటస్‌లో ఖచ్చితంగా మీకు ఎఫ్‌టీఓ మీకు దగ్గర ఎఫ్‌టీఓ దగ్గర మీకు ఖచ్చితంగా ప్రొసీడింగ్ అని గాని లేదంటే మీకు ఆహ్, అప్రూవల్ బై స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసైనా సరే ఉండాలి ఖచ్చితంగా. ఇవి 2 గనక మీకు గనక కనిపిస్తే నో ప్రాబ్లమ్. లేకుండా మీకు ఇంకెక్కడ ఏదైనా ఎర్రర్ చూపిస్తే మీకు డబ్బులైతే రావు. సో, మీకేదైనా ఎర్రర్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటికే చాలా మందికైతే డబ్బులు పడుతూ వస్తున్నాయి. సో, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి 4 రోజుల పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేయబోతున్నారు. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.